ఓం శాంతి. విసిడి నంబర్ 993, కలకత్తా, పశ్చిమ బెంగాల్. ओम शांति. आज क्या प्रातः क्लास है? ఈ రోజు ప్రాతः క్లాస్ అయ్యింది. 15 जून 1968. 15 జూన్ 1968. ये है याद की यात्रा. ఇదయ్యింది స్మృతి యొక్క యాత్ర. और यात्रा में तो बहुत लोग जाते हैं. మరియు యాత్రలోనైతే చాలా మంది వెళ్తారు. परंतु కానీ उस स्थूल यात्रा के यात्री तुम नहीं हो. ఆ స్థూల యాత్ర యొక్క యాత్రికులు మీరు కాదు. वो तो बहुत दूर दूर जाते हैं. వారైతే చాలా దూర దూరాలకి వెళ్తారు. तुम तो बहुत नजदीक हो. మీరైతే చాలా దగ్గర. जो जो जहाँ भी हैं बाप को याद करते हैं. ఎవరెవరు ఎక్కడెక్కడున్నా తండ్రిని స్మృతి చేస్తారు. और याद करते हैं तो ऑटोमेटिक नजदीक आ जाते हैं. మరియు స్మృతి చేసినట్లయితే ఆటోమేటిక్గా దగ్గరకు వచ్చేస్తారు. जैसे ఎలా అయితే चंद्रमा के आगे कोई सितारे बहुत नजदीक होते हैं. చంద్రునికి ఎదురుగా కొన్ని సితారలు చాలా దగ్గరగా ఉంటాయి. बहुत चमकते हैं. చాలా మెరుస్తాయి. कोई दूर भी होते हैं, कोई नजदीक भी होते हैं. కొన్ని దూరంగా కూడా ఉంటాయి, కొన్ని దగ్గరగా కూడా ఉంటాయి. तुम भी आत्मा रूपी सितारे हो. మీరు కూడా ఆత్మారూపి సితారలయ్యారు. देखने में आता है ये स्टार तो बहुत चमकता है. చూడడానికి కనిపిస్తాయి, ఈ స్టార్లు చాలా మెరుస్తాయి. आत्मा रूपी स्टार की रोशनी ఆత్మారూపి స్టార్ యొక్క ప్రకాశం आँखों से चमकती है ना. నేత్రాల ద్వారా మెరుస్తుంది కదా. देखने में आ जाता है ये बाप के बहुत नजदीक है. చూడడానికి కనిపిస్తుంది, వీరు తండ్రికి చాలా దగ్గరగా ఉన్నారని. कोई तो फिर चमकता ही नहीं है. కొన్నైతే మెరవనే మెరవవు. तो तुम्हारा भी गायन है. అయితే మీది కూడా గాయనం ఉంది. तुम हो ज्ञान और योग के सितारे. మీరయ్యారు జ్ఞానం మరియు యోగం యొక్క సితారలు. धरती के चैतन्य सितारे. ధరణి యొక్క చైతన్య సితారలు. और वो है आसमान के जड़ सितारे. మరియు వారయ్యారు ఆకాశం యొక్క జడ సితారలు. तुम बच्चों को ज्ञान सूर्य मिला है. పిల్లలైన మీకు జ్ఞాన సూర్యుడు లభించారు. और ये ज्ञान सूर्य बाप మరియు ఈ జ్ఞాన సూర్యుడు తండ్రి ज्ञानी तू आत्मा तुम बच्चों को ही याद करते हैं. జ్ఞానితో ఆత్మలైన పిల్లలైన మిమ్మల్ని స్మృతి చేస్తారు. जो सबसे कुल बच्चे हैं
ఎవరైతే సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో तो ज्ञान सूर्य बाप भी उन्हों को याद करते हैं। అప్పుడు జ్ఞాన సూర్యుడు తండ్రి కూడా వారిని స్మృతి చేస్తారు. क्योंकि ज्ञान की सर्विस करते हैं। ఎందుకంటే జ్ఞానం యొక్క సర్వీస్ ని చేస్తారు. खुद में ज्ञान होगा तो दूसरों को सुनावेंगे। స్వయంలో జ్ఞానం ఉన్నట్లయితే అప్పుడు ఇతరులకు వినిపిస్తారు. तो ऐसे ज्ञानी तू आत्मा बच्चे అయితే అటువంటి జ్ఞానీతు ఆత్మ పిల్లలు बाप को याद करते हैं। తండ్రిని స్మృతి చేస్తారు. जो बच्चे बाप को याद नहीं करते हैं ఏ పిల్లలైతే తండ్రిని స్మృతి చెయ్యరో उनको बाप की याद भी नहीं पहुंचती है। వారికి తండ్రి యొక్క స్మృతి కూడా చేరుకోదు. क्योंकि दिल से दिल को राहत होती है। ఎందుకంటే హృదయానికి హృదయంతో విశ్రాంతి లభిస్తుంది. ये याद से याद मिलती है, ఈ స్మృతితో స్మృతి కలుస్తుంది, जरूर मिलती है। తప్పకుండా లభిస్తుంది. बच्चों को भी याद करना है। పిల్లలకి కూడా స్మృతి చెయ్యాలి. बच्चे कहते हैं बाबा आप हमको याद करते हैं। పిల్లలు అంటారు, బాబా మీరు మమ్మల్ని స్మృతి చేస్తారా? बाप कहते हैं क्यों नहीं। తండ్రి అంటారు, ఎందుకని చెయ్యను? सर्विसेबल बच्चों को मैं क्यों नहीं याद करूंगा। సర్వీసేబుల్ పిల్లల్ని నేను ఎందుకని స్మృతి చెయ్యను? इसी रीति बच्चों को याद क्यों नहीं करते हैं। ఈ రీతిలోని పిల్లలని ఎందుకు స్మృతి చెయ్యరు? जो याद की ताकत से बहुत पवित्र बनते हैं ఎవరైతే యాదు యొక్క యాత్రతోని చాలా పవిత్రంగా అవుతారో और बाप से जिनका बहुत प्यार है మరియు తండ్రితో ఎవరికైతే చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుందో तो कशिश भी ऐसी करते हैं। అప్పుడు ఆకర్షణ కూడా అలాగే ఆకర్షింపబడతారు. तो हर एक अपन को पूछे అయితే ప్రతి ఒక్కరూ తమని అడగాలి, कि हम कहाँ तक बाबा को याद करते हैं। మనం బాబాని ఎంతవరకు స్మృతి చేస్తాము? एक की याद में रहने से ఒక్కరి స్మృతిలో ఉన్నట్లయితే फिर जैसे कि पुरानी दुनिया भूल जाएगी। మళ్ళీ ఎలాగూ అంటే పాత ప్రపంచం మర్చిపోబడుతుంది. बाप को याद करते करते जाकर मिलते हैं। తండ్రినే స్మృతి చేస్తూ చేస్తూ కలుస్తారు. अभी मिलने का समय आया हुआ है। ఇప్పుడు కలిసేటటువంటి సమయం వచ్చింది. हैं? कौन से सन की वाणी है। ఏ సంవత్సరం యొక్క వాణి అయ్యింది? 68 की वाणी है। 1968 యొక్క వాణి అయ్యింది. अभी मिलने का समय आया हुआ है का मतलब क्या हुआ। ఇప్పుడు కలిసేటటువంటి సమయం వచ్చింది అంటే దీని అర్థం ఏమయ్యింది? कि बच्चे बाप से प्रैक्टिकल में अभी मिलन मनाने वाले हैं। ఏమనంటే పిల్లలు ఇప్పుడు తండ్రితోని ప్రాక్టికల్గా కలిసేటటువంటి వారు అయ్యారు. ये ड्रामा का राज भी बाप ने बच्चों को समझाया है। ఈ డ్రామా యొక్క రహస్యాన్ని కూడా తండ్రి పిల్లలకి అర్థం చేయించారు. बाप आते हैं తండ్రి వచ్చినట్లయితే तो आकर के अपना रूहानी बच्चा बनाते हैं। వచ్చి తన ఆత్మిక పిల్లలుగా చేసుకుంటారు.
शूद्रों को रूहानी बच्चा नहीं कहेंगे। శూద్రులని ఆత్మిక పిల్లవాడు అని అనరు. वो तो देह अभिमान में रहने वाले हैं। వారైతే దేహ అభిమానంలో ఉండేటటువంటి వారయ్యారు. ब्रह्मा द्वारा शूद्रों को ब्राह्मण बनाते हैं। బ్రహ్మ ద్వారా శూద్రులని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. और ब्राह्मणों में भी फिर छटनी होती है। మళ్ళీ బ్రాహ్మణుల్లోని కూడా సెలక్షన్ అవుతుంది. इनकी आत्मा की सुई ఎవరి ఆత్మ యొక్క సూదిది कट रहित होती है। తుప్పు లేకుండా ఉంటుందో उनके लिए समझा जाए कि बाप से मिलने का समय आया हुआ है। వారి కోసం అనుకోవాలి తండ్రితో కలిసేటటువంటి సమయం వచ్చేసిందని. बाप उनको अपना रूहानी बच्चा बनाते हैं। తండ్రి వారిని తమ ఆత్మిక పిల్లవాడుగా చేసుకుంటారు. पतित से पावन कैसे बने? పతితో నుండి పావనంగా ఎలా తయారవ్వాలి सो सिखलाते हैं। అది నేర్పిస్తారు. बाप तो एक ही है। తండ్రి అయితే ఒక్కరే. उस बाप को सभी याद करते हैं। ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. परंतु याद सभी को नंबरवार अपने अपने पुरुषार्थ अनुसार मिलती है। కానీ స్మృతి అందరికీ నెంబర్ వారుగా పురుషార్థానుసారంగా లభిస్తుంది. जितना बहुत याद करेंगे ఎవరు ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో वो तो जैसे कि सामने खड़े हैं। వారు ఎలాగూ అంటే ఎదురుగా నిలబడి ఉన్నట్లుంటారు. ऐसे उनको अनुभव में आवेगा। వారికి ఆ విధంగా అనుభవం అవుతుంది. जैसे बाप उनके सामने खड़ा है। ఎలాగంటే తండ్రి వారికి ఎదురుగా నిలబడి ఉన్నట్లు. बाप के सामने बच्चे खड़े हैं। తండ్రి ఎదురుగా పిల్లలు నిలబడి ఉన్నారు. कर्मातीत अवस्था भी ऐसी ही होनी है। కర్మాతీత అవస్థ కూడా అలాగే అవ్వనున్నది. जितना याद करेंगे ఎంత స్మృతి చేస్తామో उतना कर्मेंद्रियां అంత కర్మేంద్రియాలు चंचलता से परे होती जाएगी। చంచలత నుండి అతీతమవుతాయి. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు कर्मेंद्रियां बहुत चंचलता करती हैं। కర్మేంద్రియాలు చాలా చంచలతని చేస్తాయి. उसको कोई माया कहा जाता है। దానినే మాయ అని అంటారు. तो कर्मेंद्रियों से అయితే కర్మేంద్రియాలతోని अर्थात कर्मेंद्रियों की चंचलता से అనగా కర్మేంద్రియాల యొక్క చంచలతతోని कोई भी खराब काम नहीं होना चाहिए। ఏమి చెడు పని అవ్వకూడదు. जैसे नागे सन्यासी होते हैं, ఎలా అయితే నాగా సన్యాసీలు ఉంటారో वो तो कर्मेंद्रियों को दवाइयों से निरस्त कर देते हैं। వారు కర్మేంద్రియాలని మందులతోని నిరస్తు చేసేసుకుంటారు, కంట్రోల్ చేసేసుకుంటారు. तुम्हारे ये ज्ञान के पॉइंट्स हैं दवाइयाँ। మీ యొక్క జ్ఞానం యొక్క పాయింట్లు అయ్యాయి మందులు. याद भी तुम्हारी दवाई है। స్మృతి కూడా మీ యొక్క మందు అయ్యింది. क्योंकि यहाँ तो कर्मेंद्रियों को ఎందుకంటే ఇక్కడైతే కర్మేంద్రియాలని याद के बल से స్మృతి యొక్క బలంతోని वशीभूत करना होता है। వశీభూతం చేసుకోవాల్సి ఉంటుంది.
ये है याद की यात्रा। ఇదయ్యింది స్మృతి యొక్క యాత్ర. इस याद की यात्रा में कर्मेंद्रियों को कोई निरस्त करने की बात नहीं है। ఈ యాది యొక్క యాత్రలోని కర్మేంద్రియాలని నిరస్తంగా చేసుకునేటటువంటి విషయం కాదు. बच्चे बाप से पूछते हैं बाबा ऐसा क्यों होता है। పిల్లలు తండ్రిని అడుగుతారు, బాబా అలా ఎందుకు అవుతుంది? बाप कहते हैं తండ్రి అంటారు, तुम जितना याद में रहेंगे మీరు ఎంత స్మృతిలోని ఉంటారో उतना उतना कर्मेंद्रियां बस में होती जाएंगी। అంతంత కర్మేంద్రియాలు వశంలోకి వస్తూ ఉంటాయి. देह भान में रहेंगे దేహ అభిమానంలో ఉన్నట్లయితే तो कर्मेंद्रियों की चंचलता बढ़ती जाएगी। అప్పుడు కర్మేంద్రియాల యొక్క చంచలత పెరుగుతూ ఉంటుంది. बाप को तो देह ही नहीं है, తండ్రికైతే దేహమే లేదు, पराई देह में प्रवेश करते हैं। పరాయి దేహంలోని ప్రవేశిస్తారు. तो बाप को तो कोई कर्मेंद्रियों की चंचलता की बात ही नहीं। అయితే తండ్రికైతే ఏ కర్మేంద్రియాల యొక్క చంచలతది విషయమే లేదు. जिस तन में प्रवेश करते हैं ఏ శరీరంలోనైతే ప్రవేశిస్తారో उनकी कर्मेंद्रियां भी वशीभूत होती जाती हैं। వారి యొక్క కర్మేంద్రియాలు కూడా వశీభూతం అవుతూ ఉంటాయి. आखिरी ये कर्मेंद्रियां చివరికి ఈ కర్మేంద్రియాలు पूरी ही बस में हो जाएंगी। పూర్తిగా వశంలోకి వచ్చేస్తాయి. इसको कहा जाता है कर्मातीत अवस्था। దీనిని అంటారు కర్మాతీత అవస్థ అని. इसलिए भारत का प्राचीन योग गाया हुआ है। అందువలనే భారత్ యొక్క ప్రాచీన యోగం గాయనం చేయబడింది. और ये कर्मेंद्रियों को वशीभूत करने का प्राचीन योग तो మరియు ఈ కర్మేంద్రియాలని వశీభూతం చేసుకునేటటువంటి ప్రాచీన రాజయోగం అయితే एक भगवान बाप ही सिखाते हैं। ఒక్క భగవంతుడు తండ్రి నేర్పిస్తారు. और कोई सन्यासी उदासी महात्मा ఇంకెవ్వరూ సన్యాసి ఉదాసి మహాత్మా कर्मेंद्रियों को वशीभूत नहीं करना सिखा पाया। కర్మేంద్రియాలని వశీభూతం చేసుకోవటం నేర్పించలేకపోయారు. भगवान ही सिखलाते हैं अपने बच्चों को। భగవంతుడే తమ పిల్లలకి నేర్పిస్తారు. ये तो जानते हो ఇదైతే తెలుసు. सबसे कड़ी कर्मेंद्रिय है काम विकार की। అన్నింటికంటే కఠినమైన కామేంద్రియం అయ్యింది కామ వికారంది. उस पर योग से जीत पाने का पुरुषार्थ करना है। దాని మీద యోగంతోని విజయాన్ని పొందేటటువంటి పురుషార్థంని చెయ్యాలి. अभी सहज सहज कर्मेंद्रियां बस में नहीं हो जाएंगी। ఇప్పుడు సహజంగా కర్మేంద్రియాలు వశంలోకి వచ్చేయవు. वो तो पिछाड़ी में हो जाएंगी। అదైతే అంతంలో అవుతుంది. और पिछाड़ी का ही गायन है। మరియు అంతం యొక్క గాయనమే అయ్యింది. इंद्रिय सुख पूछना हो అతీంద్రియ సుఖాన్ని అడగాలి అంటే तो गोप गोपियों से पूछे। అప్పుడు గోపికలని అడగండి. जब तुम्हारी परिपक्व अवस्था हो जाएगी ఎప్పుడైతే మీ పరిపక్వమైన అవస్థ వచ్చేస్తుందో याद में तुम परिपक्व स्टेज को पावेंगे స్మృతిలోని మీరు పరిపక్వమైన స్టేజ్ని పొందేసినట్లయితే तो कोई भी कर्मेंद्री चंचलता नहीं करेगी। అప్పుడు ఏ కర్మేంద్రియం చంచలతని చెయ్యదు. अभी इस संगम युग में ఇప్పుడు ఈ సంగమ యుగంలోని
चंचलता बंद होने से చంచలత ఆగిపోయినట్లయితే फिर 21 जन्म के लिए ये इंद्रियां बिल्कुल धोखा नहीं देंगी। మళ్ళీ 21 జన్మల వరకు ఈ ఇంద్రియాలు అస్సలు మోసాన్ని చెయ్యవు. अंतमते सो ऐसी गति हो जाएगी। అంతమతే అటువంటి గతి అయిపోతుంది. 21 जन्म के लिए 21 జన్మల కోసం कर्मेंद्रियां वश में आ जाएंगी। కర్మేంద్రియాలు వశంలోకి వచ్చేస్తాయి. सबसे मुख्य है काम। అన్నింటికంటే ముఖ్యమైనది అయ్యింది కామం. याद करते करते స్మృతిని చేస్తూ చేస్తూ कामेंद्रिय वश में हो जाएगी। కామేంద్రియాలు వశంలోకి వచ్చేస్తాయి. फिर उससे कोई भी उल्टा काम नहीं होगा। మళ్ళీ వాటితోని ఏమి వ్యతిరేకమైన పనులు అవ్వవు. अभी कर्मेंद्रियों को वश करने से ఇప్పుడు కర్మేంద్రియాలని వశంలో చేసుకున్నట్లయితే आधा कल्प के लिए इनाम मिल जाता है। అర్థకల్పం కోసం బహుమతి లభిస్తుంది. वश नहीं कर पाते हैं వశం చేసుకోలేకపోయినట్లయితే तो फिर पाप रह जाते हैं। అప్పుడు మళ్ళీ పాపం మిగిలిపోతుంది. जिनके पाप रह जाएंगे ఎవరి పాపాలైతే ఉండిపోతాయో उनको फिर धर्मराज की सजाएं खानी पड़ेगी। అప్పుడు మళ్ళీ వారికి ధర్మరాజు యొక్క శిక్షల్ని తినాల్సి ఉంటుంది. तुम्हारे पाप योग बल से कट जाएंगे। మీ పాపాలు యోగ బలంతోని కట్ అయిపోతాయి. अभी तुम पवित्र होते जाते हो। ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతూ వెళ్తారు. ये नंबर 1 सब्जेक्ट है। ఇది నెంబర్ 1 సబ్జెక్ట్ అయ్యింది. बाप को बुलाते भी हैं पति से पावन होने के लिए। తండ్రిని పతితం నుండి పావనంగా అవ్వడం కోసమే పిలుస్తారు కూడా. तो बाप ही आकर के पावन बनाते हैं। అప్పుడు తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. आवे ही नहीं तो पावन बनेंगे कैसे? రాకపోయినట్లయితే పావనంగా ఎలా తయారవుతారు? ऐसे भी नहीं कि सिर्फ ज्ञान सुनाने के लिए आते हैं। అలాగా కూడా కాదు, కేవలం జ్ఞానాన్ని వినిపించడం కోసమే వస్తారని. ज्ञान तो इसलिए सुनाया जाता है జ్ఞానాన్ని ఎందుకు వినిపించడం జరుగుతుందంటే कि पतित पावन बाप की पूरी पहचान हो जाए। పతిత పావనుడు తండ్రి యొక్క పూర్తిగా పరిచయం అవ్వడం కోసం. सर्वव्यापी का ज्ञान बुद्धि में से उड़ जाए। సర్వవ్యాపి యొక్క జ్ఞానం బుద్ధి నుండి ఎగిరిపోవడం కోసం. बुद्धि को एक ठिकाने मिल जाए। బుద్ధికి ఒక స్థావరం లభించడం కోసం. बच्चे जानते हैं कि बाप ही नॉलेजफुल है। పిల్లలకి తెలుసు తండ్రే నాలెడ్జ్ ఫుల్ అని. जो कहते हैं अपन को आत्मा समझो, ఏదైతే స్వయాన్ని ఆత్మ అని అనుకోండి అని చెబుతారో, बाप को याद करो, తండ్రిని స్మృతి చెయ్యండి, ये भी तो एक नॉलेज है। ఇది కూడా ఒక నాలెడ్జ్ అయ్యింది కదా. फिर याद में परिपक्व हो जाएंगे మళ్ళీ స్మృతిలోని పరిపక్వంగా అయిపోయినట్లయితే तो दैवी गुण अपने आप ही मर्ज हो जाएंगे। అప్పుడు దైవీ గుణాలు వాటంతటవే ప్రత్యక్షమైపోతాయి. बच्चे जानते हैं పిల్లలకి తెలుసు अभी हम मनुष्य से देवता बनते हैं। ఇప్పుడు మనం మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతాం. तो दैवी गुण तो जरूर धारण करने हैं। అప్పుడు దైవీ గుణాలనైతే తప్పకుండా ధారణ చెయ్యాలి. अपनी जांच करते रहना है। తమని పరీక్షించుకుంటూ ఉండాలి. नोट करने से अपने ऊपर सावधानी रहेगी।
నోట్ చేసుకున్నట్లయితే తమ మీద జాగ్రత్త అనేది ఉంటుంది. अपनी जांच करते रहेंगे तो फिर कोई भी भूल नहीं होगी. తమని పరీక్షించుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు ఏ పొరపాట్లు అవ్వవు. बाप खुद कहते हैं తండ్రి స్వయం అంటారు, कि माँ में कम याद करो. నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. कोई दूजम को याद करेंगे రెండో వారిని స్మృతి చేసినట్లయితే तो देवभान जरूर आवेगा. అప్పుడు దేహ అభిమానం తప్పకుండా వస్తుంది. मैं तो सदा शिव हूँ. నేనైతే సదా శివుణ్ణి, सदैव आत्मिक स्थिति में रहने वाला हूँ. సదైవం ఆత్మిక స్మృతిలోని ఉండేటటువంటి వాడిని. तो सिर्फ मुझे ही याद करना है. అయితే కేవలం నన్నే స్మృతి చెయ్యాలి. वो बाप जब आते हैं ఆ తండ్రి ఎప్పుడైతే వస్తారో तब ही डायरेक्शन आदि देते हैं. అప్పుడే డైరెక్షన్లు అవి ఇస్తారు. क्या ఏంటి? ब्रह्मा के तन में आए, బ్రహ్మ శరీరంలోకి వచ్చారు. उस समय डायरेक्शन नहीं मिले क्या? ఆ సమయంలో డైరెక్షన్లు లభించలేదా ఏంటి? ब्रह्मा के द्वारा बाप ने कर्म करके दिखाए. బ్రహ్మ ద్వారా తండ్రి కర్మలని చేసి చూపించారు. तो बच्चों को कर्मों में ब्रह्मा को फॉलो करना है. అప్పుడు కర్మల్లోని బ్రహ్మని ఫాలో చేయాలి. परंतु डायरेक्शन बाप के ऊपर चलना है. కానీ డైరెక్షన్ తండ్రి పైన నడవాలి. बाप के डायरेक्शन पर चलेंगे తండ్రి డైరెక్షన్ మీద నడిచినట్లయితే तो कभी भी भूल नहीं होगी. అప్పుడెప్పుడు పొరపాట్లు అవ్వవు. अभी इन डायरेक्शंस पर अमल करना है आत्माओं को. ఇప్పుడు ఆత్మలకి ఈ డైరెక్షన్ల మీద అమలు చేయాలి. क्योंकि तुम भी पार्ट बजाते हो इस शरीर द्वारा. ఎందుకంటే మీరు కూడా ఈ శరీరం ద్వారా పార్ట్ని అభినయిస్తారు. और बाप भी डायरेक्शन देते हैं इस शरीर द्वारा. మరియు ఈ శరీరం ద్వారా తండ్రి కూడా డైరెక్షన్ ఇస్తారు. तो जरूर बाप को डायरेक्शन देने के लिए అయితే తప్పకుండా తండ్రికి డైరెక్షన్ ఇవ్వడం కోసం इस शरीर में आना पड़े. ఈ శరీరంలోకి రావాల్సి ఉంటుంది. ये बहुत वंडरफुल बातें हैं. ఇవి చాలా వండర్ఫుల్ విషయాలు. बाप की पहचान के लिए తండ్రి యొక్క పరిచయం కోసం ये त्रिमूर्ति का चित्र कितना क्लियर है. ఈ త్రిమూర్తి చిత్రం ఎంత క్లియర్ అయినది. कहते भी हैं देव देव महादेव. అంటారు కూడా దేవదేవ మహాదేవుడు అని. त्रिमूर्ति में ब्रह्मा भी बैठा हुआ है. త్రిమూర్తిలోని బ్రహ్మ కూడా కూర్చొని ఉన్నారు. वो ब्रह्मा तपस्या करके ఆ బ్రహ్మ తపస్యని చేసి यह नारायण बनते हैं. ఈ నారాయణుడిగా తయారవుతారు. फिर 84 जन्मों के बाद ये ब्रह्मा बनते हैं. మళ్ళీ 84 జన్మల తరువాత ఈ బ్రహ్మగా తయారవుతారు. पावन विष्णु से पतित बनने में పావన విష్ణువు నుండి పతితంగా అవ్వడం కోసం 5000 वर्ष लग जाते हैं. 5000 సంవత్సరాలు పట్టేస్తాయి. फिर पतित ब्रह्मा को మళ్ళీ పతిత బ్రహ్మకి पावन बनने में 1 सेकंड लगता है. పావనంగా అవ్వడంలో 1 సెకండ్ పడుతుంది. तो ये बात भी बुद्धि में बच्चों को याद रहे. అయితే ఈ విషయం కూడా పిల్లలకి బుద్ధిలో గుర్తుండాలి.
कि हम ब्राह्मण ही सो देवता थे। బ్రాహ్మణులమైన మనమే దేవతలుగా ఉండేవారిమి. फिर हमने ही 84 का चक्कर लगाया। మళ్ళీ మనమే 84 జన్మలు తిరిగాము. जो 84 का पूरा चक्कर नहीं लगाते हैं, ఎవరైతే పూర్తిగా 84 జన్మల చక్రాన్ని తిరగరో वो देवता धर्म की पक्की आत्माएं नहीं है। వారు దేవతా ధర్మం యొక్క పక్కా ఆత్మలు కాదు, అసలైన ఆత్మలు కాదు. वो कम जन्म लेने वाले వారు తక్కువ జన్మలని తీసుకునేటటువంటి ब्राह्मण सो देवता बनने वाली आत्माएं బ్రాహ్మణ్ సో దేవతలుగా అయ్యేటటువంటి ఆత్మలు जरूर द्वापर युग से दूसरे धर्म में कन्वर्ट हो जाएंगी। తప్పకుండా ద్వాపరయుగం నుండి వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోతారు और भारत को धोखा दे देंगी। మరియు భారత్ని మోసం చేసేస్తారు. 15/6/68 की वाणी का दूसरा पेज। 15/6/1968 రెండవ పేజీ. अभी तुम बच्चे तो फिर से देवता बनने आए हो। ఇప్పుడు పిల్లలైన మీరు మళ్ళీ దేవతలుగా తయారవ్వడం కోసం వచ్చారు. ब्राह्मण सो देवता बनते हो तो फिर देवताओं की डायनेस्टी हो जाती है। బ్రాహ్మణ్ సో దేవతగా ఎప్పుడైతే అవుతారో అప్పుడు దేవతల యొక్క డైనాసిటీ అయిపోతుంది. तो देवताओं की डायनेस्टी तुम्हारे द्वारा शुरू होती है। అయితే దేవతల యొక్క డైనాసిటీ మీ ద్వారా ప్రారంభమవుతుంది. और जो नंबरवार कच्चे पक्के ब्राह्मण हैं उनके द्वारा डायनेस्टी नहीं शुरू होती। మరియు ఇంకెవరైతే కచ్చా పక్కా ఆత్మలు బ్రాహ్మణులు ఉంటారో వారి ద్వారా డైనాసిటీ ప్రారంభం అవ్వదు. तो ऐसे पक्के ब्राह्मण सो देवता అయితే అటువంటి బ్రాహ్మణ్ సో దేవత అటువంటి పక్కా బ్రాహ్మణ్ సో దేవతలు ఎవరైతే ఉంటారో जब द्वापर युग में भक्ति शुरू होती है ఎప్పుడైతే ద్వాపర యుగంలోని భక్తి ప్రారంభమవుతుందో तो बहुत प्रेम से अब बेविचारी याद में रहकर उनको याद करते हैं। అప్పుడు వారు చాలా ప్రేమతోని అవ్యభిచారి స్మృతిలో ఉండి వారిని స్మృతి చేస్తారు. अभी वही बाप तुमको ये पद दिलाने के लिए युक्ति बतलाते हैं। ఇప్పుడు అదే తండ్రి మీకు పదవిని ఇప్పించటం కోసం యుక్తిని చెబుతారు. और ये युक्ति बहुत सहज है। మరియు ఈ యుక్తి చాలా సహజమైనది. याद भी बहुत सहज है। స్మృతి కూడా చాలా సహజమైనది. सिर्फ युक्ति अपनाने के लिए కేవలం యుక్తిని ప్రయోగించటం కోసం जो बुद्धि रूपी घड़ा है या बुद्धि रूपी बर्तन है బుద్ధురూపి కలసం ఏదైతే ఉంటుందో బుద్ధురూపి పాత్ర ఏదైతే ఉంటుందో वो पवित्र चाहिए। అది పవిత్రమైనది కావాలి. औरों का संग नहीं चाहिए। వేరే వారి యొక్క సాంగత్యం వద్దు. औरों की याद भी नहीं चाहिए। వేరే వారి యొక్క స్మృతి కూడా వద్దు. दृष्टि वृत्ति कृति वाचा దృష్టి వృత్తి కృతి వాచ हर तरीके से एक बाप का संग का रंग चाहिए। ప్రతి రీతిలోని ఒక్క తండ్రి యొక్క సాంగత్యపు రంగు కావాలి. औरों का संग लेते रहेंगे వేరే వారి యొక్క సాంగత్యపు రంగుని తీసుకుంటూ ఉన్నట్లయితే तो बुद्ध रूपी पात्र पवित्र बनता रहेगा। అప్పుడు బుద్ధురూపి పాత్ర అపవిత్రంగా అవుతూ ఉంటుంది. कहते हैं शेरनी का दूध
అంటారు ఆడపులి పాలు सोने के बर्तन में ही ठहरता है। బంగారు పాత్రలోనే నిలుస్తాయి. तो बुद्ध रूपी पात्र को అప్పుడు బుద్ధు రూపీ పాత్రని सोना अर्थात सच्चा बनाना है। బంగారం అనగా సత్యంగా తయారు చేసుకోవాలి. झूठा बनाना माना व्यभिचारी होना। అసత్యంగా తయారు చేసుకోవటం అంటే వ్యభిచారిగా తయారు చేసుకోవటం. अभी तुम बच्चे जितना जितना पुरुषार्थ करेंगे ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతెంత పురుషార్థమని చేస్తారో आप व्यभिचारी बनने का, అవ్యభిచారిగా అవ్వడం కోసం एक बाप दूसरा न कोई ऐसी स्टेज में रहने का, ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ లేరు అటువంటి స్టేజ్లో ఉండేటటువంటి उतना नए नए पॉइंट्स तुम्हारी बुद्धि में मर्ज होते रहेंगे। అంతంత కొత్త కొత్త పాయింట్స్ మీ బుద్ధిలోని ప్రత్యక్షమవుతూ ఉంటాయి. खुद की बुद्धि में नए नए पॉइंट इमर्ज होंगे స్వయం యొక్క బుద్ధిలోని కొత్త కొత్త పాయింట్స్ ప్రత్యక్షమైనట్లయితే వచ్చినట్లయితే तो कहेंगे अपनी घोट तो नशा चढ़ा। అప్పుడు అంటారు మనం నూరి త్రాగినట్లయితే మనకి నష ఎక్కుతుంది. नशा चढ़ेगा నష ఎక్కినట్లయితే दूसरों की सेवा करने से। నష ఎప్పుడు ఎక్కుతుంది అంటే ఇతరుల యొక్క సేవ చేసినప్పుడు. ये बुद्धि को जैसे खुशी की खुराक मिल जाती है, ఈ బుద్ధికి ఎలాగూ అంటే ఖుషి యొక్క ఆహారం లభించేస్తుంది. ज्ञान अच्छा सुनाते रहेंगे, జ్ఞానాన్ని చాలా మంచిగా వినిపిస్తూ ఉంటారు. ऐसे समझेंगे అలా అనుకుంటారు जैसे कि बाबा हमारे में प्रवेश करके मुरली चला रहे। ఎలాగూ అంటే బాబా మాలో ప్రవేశించి మురళిని నడిపిస్తున్నారు అని. हमारी आत्मा तो बुद्धू है, మన ఆత్మ అయితే తెలివి తక్కువది, अंतिम जन्म में तमो प्रधान है। అంతిమ జన్మలోని తమో ప్రధానమైనది. बाप दादा ही चला रहे हैं। బాప్ దాదానే నడిపిస్తున్నారు. करण करावनहार చేసి చేయించేటటువంటి వారు करा रहा है। చేయిస్తున్నారు. तो बच्चों को बाबा बहुत मदद करते हैं। అయితే తండ్రి పిల్లలకి చాలా సహాయాన్ని చేస్తారు. कभी दृष्टि की मदद देते हैं, ఒక్కొక్కసారి దృష్టి యొక్క సహయోగాన్ని ఇస్తారు. सेवा की फील्ड में సేవ యొక్క ఫీల్డ్లోని कभी ज्ञान की मदद देते हैं। ఒక్కొక్కసారి జ్ఞానం యొక్క సహయోగాన్ని ఇస్తారు. अब जो बच्चे जितनी हिम्मत करें, ఇప్పుడు ఏ పిల్లలు ఎంత ధైర్యాన్ని చేస్తారో सेवा के फील्ड में रहने की, సేవ యొక్క ఫీల్డ్లో ఉండేందుకు औरों का कल्याण तो करना ही है। ఇతరుల యొక్క కళ్యాణాన్ని అయితే చెయ్యాల్సిందే. परंतु वह कल्याण भी ड्रामा में नूद है। కానీ ఆ కళ్యాణం కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ड्रामा का एक सेकंड न मिले दूसरे सेकंड से। డ్రామా యొక్క ఒక్క సెకండ్ రెండో సెకండ్తో కలవదు. अभी टाइम तो पास होता जाता है। ఇప్పుడు టైం అయితే పాస్ అవుతూ ఉంటుంది. इतने वर्ष, ఇన్ని సంవత్సరాలు, इतने मास, ఇన్ని నెలలు, इतने घंटे, ఇన్ని గంటలు, इतने सेकंड कैसे पास हो गए। ఇన్ని సెకండ్లు ఎలా పాస్ అయిపోయావు. शुरू से लेकर के टाइम पास ही होता जाता है। ప్రారంభం నుంచి తీసుకొని టైం పాస్ అవుతూనే ఉంటుంది.
और 1 सेकंड की शूटिंग न मिले दूसरे सेकंड से। మరియు ఒక్క సెకండ్ యొక్క షూటింగ్ అనేది రెండో సెకండ్తోని కలవదు. ये जो सेकंड गया ఈ ఏదైతే సెకండ్ వెళ్ళిపోయిందో वो सेकंड फिर 5000 वर्ष के बाद रिपीट होगा। మళ్ళీ ఆ సెకండ్ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. बीच में ऐसा सेकंड कभी मिलने वाला नहीं है। మధ్యలో అటువంటి సెకండ్ ఎప్పుడూ లభించేటటువంటిది కాదు. तो ये बात अच्छी रीति समझाना है అయితే ఈ విషయాన్ని మంచి రీతిలోని అర్థం చేయించాలి. कि बाप सर्वव्यापी नहीं है, ఏమనంటే తండ్రి సర్వవ్యాపి కాదు, एक व्यापी होकर के मुकर्रर रथ में आता है। ఒక్క వ్యాపిగా అయ్యి ముఖరర్ శరీరంలోకి వస్తారు. ऐसे बाप की अव्यभिचारी याद అటువంటి తండ్రి యొక్క అవ్యభిచారి స్మృతి जरूर करना है, తప్పకుండా చెయ్యాలి. जिससे विकर्म विनाश हो जाए। దేనితోనైతే వికర్మలు వినాశనం అయిపోతాయో. इसके अलावा ఇది తప్ప पाप कर्मों को भस्म करने का कोई दूसरा उपाय नहीं है। పాపకర్మలని భస్మం చేసేటటువంటి వేరే ఉపాయం లేదు. इतना समय जो कुछ करते आए हो ఇంత సమయం వరకు ఏదైతే చేస్తూ వచ్చారో 63 जन्म से 63 జన్మల నుండి वो सभी थी भक्ति। అదంతా అయ్యింది భక్తి. भक्ति मार्ग में कहते भी हैं भक्ति का फल भगवान देते हैं। భక్తి మార్గంలో అంటారు కూడా భక్తి యొక్క ఫలాన్ని భగవంతుడిస్తారని. परंतु भगवान आकर भक्ति का फल क्या देंगे? కానీ భగవంతుడు వచ్చి భక్తి యొక్క ఫలాన్ని ఏమిస్తారు? तो किसी को पता ही नहीं सिवाय तुम बच्चों के। అది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. क्या फल देते हैं, कब देते हैं, ఏం ఫలాన్ని ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, कैसे देते हैं, ఎలా ఇస్తారో ये कुछ भी पता नहीं है। ఇదేమీ తెలీదు. बाप जब आवे फल देने के लिए తండ్రి ఎప్పుడైతే ఫలాన్ని ఇవ్వడం కోసం వస్తారో तब लेने वाले देने वाले అప్పుడు తీసుకునేటటువంటి వారు ఇచ్చేటటువంటి వారు दोनों इकट्ठे हों। ఇద్దరూ కలిసి ఉండాలి. बाप चला जाता है तो न लेने वाला न देने वाला रहा। తండ్రి వెళ్ళిపోయినట్లయితే ఇచ్చేటటువంటి వారు కూడా ఉండరు, తీసుకునేటటువంటి వారు కూడా ఉండరు. ड्रामा का पाठ आगे चलता जाता है। డ్రామా యొక్క పాటు ముందుకు నడుస్తూ ఉంటుంది. सारी हयाती में अभी यह अंतिम जन्म है। మొత్తం జీవితం అంతటిలోని ఇది అంతిమ జన్మ అయ్యింది. ये सबकी अंतिम लाइफ है। ఇది అందరిది అంతిమ లైఫ్ అయ్యింది. उसमें हो सकता है कोई शरीर भी छोड़ दे, దానిలోని అవ్వచ్చు కొందరు శరీరాన్ని కూడా విడిచిపెట్టేయచ్చు. क्योंकि कोई दूसरा पार्ट बजाना है। ఎందుకంటే ఏదో కొత్త పాత్రని అభినయించాలి. तो नया जन्म भी ले सकते हैं। అప్పుడు కొత్త జన్మని కూడా తీసుకోవచ్చు. किसका बहुत पाप होगा ఎవరిదైతే ఎక్కువ పాపం ఉంటుందో, बहुत हिसाब किताब होगा, ఎక్కువ లెక్కాచారం ఉంటుందో तो कोई 10 जन्म भी ले सकते हैं। అప్పుడు కొందరు 10 జన్మల్ని కూడా తీసుకోవచ్చు.
ब्राह्मण जन्म में 10 जन्म नहीं लेंगे। బ్రాహ్మణ జీవితంలో 10 జన్మల్ని తీసుకోరు. कहाँ लेंगे? ఎక్కడ తీసుకుంటారు? शूद्रों की दुनिया में। శూద్రుల ప్రపంచంలో. ब्राह्मण जन्म में बहुत बहुत करके 2-3 जन्म ही होते हैं। బ్రాహ్మణ జన్మలోని ఎక్కువలో ఎక్కువ 2-3 జన్మలే ఉంటాయి. इससे जास्ती जन्म नहीं होते। దీనికంటే ఎక్కువ జన్మలు ఉండవు. तो जिनको जास्ती जन्म लेना होगा, అయితే ఎవరికైతే ఎక్కువ జన్మలని తీసుకోవాల్సి ఉంటుందో घड़ी घड़ी एक जन्म लेकर फिर दूसरा तीसरा जन्म लेते रहेंगे। మళ్ళీ గడియ గడియ ఒక జన్మని తీసుకొని రెండోది మూడోది తీసుకుంటూ ఉంటారు. गर्भ में गया दुख भोगा, గర్భంలోకి వెళ్ళారు, దుఃఖాన్ని భోగించారు, फिर शरीर छोड़ा, మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టారు, फिर दूसरा लिया। మళ్ళీ రెండోది తీసుకున్నారు. काशी करवट में भी ये हाल होता है। కాశీ కర్వట్లోని కూడా ఈ పరిస్థితి అవుతుంది. क्योंकि जन्म जन्मांतर के पाप सिर पर बहुत हैं। ఎందుకంటే జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు తల మీద చాలా ఉన్నాయి. परंतु काशी करवट खाने वालों में योग बल तो होता ही नहीं है। కానీ కాశీ కర్వట్ ఎవరైతే చేసేవారు ఉంటారో వారిలోని యోగ బలం ఉండదు. भक्ति मार्ग में काशी करवट खाना భక్తి మార్గంలో కాశీ కర్వట్ని చేయడం ये है अपने शरीर को घात करना। ఇదయ్యింది తమ శరీరాన్ని హత్యని చేసుకోవటం. अभी तो ज्ञान की बातें बाप बतलाते हैं। ఇప్పుడైతే జ్ఞానం యొక్క విషయాలని తండ్రి చెబుతారు. भक्ति मार्ग में भी कहते रहे, భక్తి మార్గంలోని కూడా చెబుతూ వచ్చారు. बाबा आप जब आवेंगे బాబా మీరెప్పుడైతే వస్తారో तो हम बाप पर बलिहारी जावेंगे। అప్పుడు మేము మీ మీద బలిహారం అయిపోతాము. ये बलिहारी जाना ही ఈ బలిహారం అవ్వడమే पूरी श्रीमत पर चलना है। పూర్తిగా శ్రీమతం మీద నడవడం అయ్యింది. ये है ज्ञान मार्ग का काशी करवट। ఇదయ్యింది జ్ఞాన మార్గం యొక్క కాశీ కరవట్. परंतु काशी करवट का अर्थ किसी को पता नहीं है। కానీ కాశీ కరవట్ యొక్క అర్థం గురించి ఎవ్వరికీ తెలీదు. भक्ति मार्ग में तो बलि चढ़ते हैं। భక్తి మార్గంలోనైతే బలి అవుతారు. बलि चढ़ना भी वो भक्ति है। బలి అవ్వడం కూడా ఒక భక్తి అయ్యింది. ये दान पुण्य तीर्थ आदि जो कुछ भी करते हैं ఈ దాన పుణ్య తీర్థాలు అవి మొదలుగునవి అవి ఏవైతే చేస్తారో उसमें लेन देन किससे होती है? దానిలోని ఇచ్చిపుచ్చుకోవటం ఎవరితోని ఉంటుంది? दान करें पुण्य करें तीर्थ करें, लेन देन तो पापात्माओं के साथ होती है। దానం చేయటం, పుణ్యం చేయటం, తీర్థాలని చేయటం, ఈ ఇచ్చిపుచ్చుకోవటం అది పాపాత్మలతోనే అవుతూ ఉంటుంది. क्योंकि रावण राज्य ही तो है ना। ఎందుకంటే రావణ రాజ్యమే అయ్యింది కదా. अभी बाप समझाते हैं ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. कि जो कुछ भी लेन देन आदि करना है बड़ी खबरदारी से करना। ఏదైతే ఇచ్చిపుచ్చుకోవటం అది చేస్తారో చాలా జాగ్రత్తగా చేసుకోండి. कहाँ
कोई खराब काम में न लगाए देवे। ఎక్కడ ఏదైనా చెడు పనుల్లోనే పెట్టేయకూడదు. नहीं तो सिर पर बोझा बहुत चढ़ जाएगा। లేకుంటే తల మీద పాపం చాలా ఎక్కిపోతుంది. तो दान पुण्य भी बड़ा खबरदारी से करना है। అయితే దాన పుణ్యాలని కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. भक्ति मार्ग में गरीबों को अन्न अथवा कपड़े आदि दान में दिया जाता है। భక్తి మార్గంలోని బీదవారికి అన్నం మరియు వస్త్రాలని మొదలుగున వాటిని దానంలోని ఇస్తారు. आजकल तो ఈ రోజుల్లోనైతే धर्मशाला आदि भी बनवा कर देते हैं। ధర్మశాల మొదలుగునవి కూడా తయారు చేసి ఇస్తారు. क्योंकि साहूकारों को तो बड़े बड़े महल होते हैं। ఎందుకంటే షాహుకారులకైతే పెద్ద పెద్ద మెహల్స్ ఉంటాయి. और गरीबों के लिए तो झोपड़ियां ही हैं। మరియు బీదవారి కోసం అయితే పూరు గుడిసెలే అయ్యాయి. वो बेचारे गरीब तो गंदे नालों के आगे पड़े रहते हैं। పాపం ఆ బీదవారైతే మురికి కాలువల దగ్గర పడి ఉంటారు. जैसे कि वह गंदे नालों के किनारे रहने के लिए हिरे हुए हैं। ఎలాగూ అంటే వారు మురికి కాలువల దగ్గర ఉండటానికి అలవాటు పడిపోతారు. तो उनको बास आदि भी नहीं आती। అప్పుడు వారికి వాసన అది కూడా వేయదు. उस कचरे का फिर खाद बनता है। ఆ చెత్త యొక్క ఎరువు తయారవుతుంది. మళ్ళీ वो खाद फिर बिकता भी है। ఆ ఎరువు మళ్ళీ అమ్మబడుతుంది కూడా. उस खाद से फिर बहुत खेती होती है। మళ్ళీ ఆ ఎరువుతోని చాలా పొలం అది కూడా అవుతుంది. सतयुग में तो ऐसे किचड़े आदि की खेती होती ही नहीं है। సత్యగోలో అటువంటి చెత్తతోని పొలం అది పండదు. वहाँ तो मिट्टी ही बड़ी नई होगी। అక్కడ మట్టి చాలా కొత్తది ఉంటుంది. उस दुनिया का नाम ही है पैराडाइज। ఆ ప్రపంచం యొక్క పేరే అయ్యింది ప్యారడైజ్. नाम भी गाया हुआ है, पुखराज परी, सब्ज परी। పేరే గాయనం చేయబడింది. పుకరాజ్ పరి, సబ్జ్ పరి పేర్లు కూడా ఉన్నాయి. పుకరాజ్ పరి, సబ్జ్ పరి. పేర్లు కూడా గాయనం చేయబడి ఉన్నాయి. పుకరాజ్ పరి, సబ్జ్ పరి. जैसे कि वैल्यूबल रतन होते हैं ना, ఎలాగంటే వాల్యుబుల్ రత్నాలు ఉంటాయి కదా. अभी ये आत्मा ही रतन है। ఇప్పుడు ఈ ఆత్మే రత్నం అయ్యింది. कैसे कैसे रतन है। ఎటువంటి ఎటువంటి రత్నాలు. कोई कैसी सर्विस करते हैं, कोई कितनी सर्विस करते हैं। కొందరు ఎలాంటి సర్వీస్ని చేస్తారు, కొందరు ఎంత సర్వీస్ని చేస్తారు. कोई तो फिर कहते हैं हम सर्विस नहीं कर सकते। మరియు కొంతమంది అయితే మళ్ళీ అంటారు మేము సర్వీస్ని చేయలేము. अभी बाबा के रतन तो सभी है ना। ఇప్పుడు బాబా రత్నాలు అయితే అందరు అయ్యారు కదా. परंतु उनमें नंबरवार पुरुषार्थ अनुसार हैं। కానీ వారిలోనే నెంబర్ వారుగా పురుషార్థానుసారంగా అయ్యారు. जो रतन फिर पूजे जाते हैं। ఏ రత్నాలు అయితే మళ్ళీ పూజింపబడతాయో. और पूजा तो होती है देवी देवताओं की। మరియు మళ్ళీ పూజ అయితే దేవీ దేవతలకు అవుతుంది. भक्ति मार्ग में तो अनेकानेक प्रकार की पूजाएं होती हैं। భక్తి మార్గంలోనైతే అనేక రకాలైన పూజలు అవుతాయి. वो भी ड्रामा में सभी नूद है। అవి కూడా డ్రామాలో అన్నీ ఇమిడి ఉన్నాయి.
भक्ति मार्ग में होती है पूजा భక్తి మార్గంలో పూజ అవుతుంది, और ज्ञान मार्ग में होती है మరియు జ్ఞాన మార్గంలో అవుతుంది याद। స్మృతి। पूजा भी व्यभिचारी होती है పూజ కూడా వ్యభిచారీది ఉంటుంది, और याद भी మరియు స్మృతి కూడా व्यभिचारी हो जाती है। వ్యభిచారీది అయిపోతుంది। पहले पहले तुम आप व्यभिचारी पूजा करते थे, మొట్టమొదట మీరు అవ్యభిచారి పూజని చేసేవారు। जिन्होंने अव्यभिचारी पूजा की होगी, ఎవరైతే అవ్యభిచారి పూజని చేసి ఉంటారో, जिनके वह संस्कार पक्के होंगे, ఎవరి సంస్కారాలైతే అవి పక్కాగా ఉంటాయో वो अभी भी अव्यभिचारी याद में रहने का पुरुषार्थ करेंगे। వారిప్పుడు కూడా అవ్యభిచారి యాదులో ఉండేటటువంటి పురుషార్థమని చేస్తారు। तो ये सभी ड्रामा में नूद है। అయితే ఇవన్నీ డ్రామాలు ఇమిడి ఉన్నాయి। ये नूद देख करके मजा आता है। ఈ ఇమిడి ఉన్నది చూసి మజా వస్తుంది। हम सभी एक्टर्स हैं। మనం అందరం యాక్టర్లమి। इस समय तुमको नॉलेज मिलती है, ఈ సమయంలో మీకు నాలెడ్జ్ లభిస్తుంది। इस ड्रामा की। ఈ డ్రామా యొక్క ये नॉलेज लेकर के तुम बहुत खुश होते रहते हो। ఈ నాలెడ్జ్ని తీసుకొని మీరు చాలా సంతోషిస్తూ ఉంటారు। जानते हो తెలుసు कि ड्रामा में भक्ति का भी पार्ट है, డ్రామాలోని భక్తి యొక్క పార్ట్ కూడా ఉంది। और इस संगम युग में भक्ति मार्ग की नूद करने वालों का भी पार्ट है। మరియు ఈ భక్తి మార్గంలోని మరియు ఈ సంగమ యుగంలోని భక్తి మార్గం యొక్క నోందు చేసుకునేటటువంటి వారి యొక్క పాట కూడా ఉంది। ఇముడి ఉండేటటువంటి వారి యొక్క పాట కూడా ఉంది। कोई ज्ञान मार्ग को जिंदाबाद करने वाले बच्चे हैं, కొందరు జ్ఞాన మార్గాన్ని జిందాబాద్ చేసేటటువంటి పిల్లలు ఉన్నారు। कोई फिर भक्ति मार्ग ही चलाते रहते हैं। మరియు కొంతమంది భక్తి మార్గాన్నే నడిపిస్తూ ఉంటారు। बाप ने तो तुम बच्चों को स्लोगन दिया, తండ్రి అయితే పిల్లలైన మీకు స్లోగాన్ని ఇచ్చారు, ज्ञान मार्ग जिंदाबाद, జ్ఞాన మార్గం జిందాబాద్, भक्ति मार्ग భక్తి మార్గం मुर्दाबाद। ముర్దాబాద్। भक्तों को भक्ति में भी बड़ी खुशी होती है। భక్తులకి భక్తిలోని కూడా చాలా ఖుషి అవుతుంది। कोई गुरु ने कहा माला फेरो, ఎవరో గురువు అన్నారు మాలని తిప్పండి, तो बस ఇంకంతే उस खुशी में माला ही फेरते रहते हैं। ఆ ఖుషీలోని మాలనే తిప్పుతూ ఉంటారు। परंतु माला के बारे में जानते कुछ भी नहीं। కానీ మాల గురించి ఏమీ తెలీదు। अभी शिव तो है निराकार, ఇప్పుడు శివుడైతే అయ్యారు నిరాకారుడు, उनको भला फिर दूध पानी आदि क्यों चढ़ाते हो? మళ్ళీ వారికి పాలు నీళ్ళని ఎందుకని అర్పితం చేస్తారు? निराकार दूध पानी आदि पीता है क्या? నిరాకారుడు పాలు నీళ్ళని త్రాగుతారా, మొదలుగున్నవి త్రాగుతారా ఏంటి? है? फिर किसको चढ़ाते हैं? మరి ఎవరికి అర్పితం చేస్తారు? और इसकी शूटिंग कैसे करते हैं? మరియు దీని యొక్క షూటింగ్ని ఎలా చేసుకుంటారు? भक्ति मार्ग में जो भी क्रियाकलाप होते हैं, భక్తి మార్గంలో ఏవైతే క్రియాకలాపాలు అవుతూ ఉంటాయో उनकी शूटिंग कहाँ होती है? దాని యొక్క షూటింగ్ ఎక్కడవుతుంది? अभी संगम युग में हो रही है। ఇప్పుడు సంగం యుగంలో అవుతుంది।
तो जो दूध पानी चढ़ाते हैं, फल फूल चढ़ाते हैं, అయితే పాలు నీళ్లు అవి ఏవైతే అర్పితం చేస్తారో, फूल चढ़ाते हैं, పుష్పాలని ఫలాలని అర్పితం చేస్తారో, ये कहाँ की शूटिंग है? ఇది ఎక్కడి యొక్క షూటింగ్ అయ్యింది? फिर किसको चढ़ाते हैं? మరి ఎవరికి అర్పితం చేస్తారు? और इसकी शूटिंग कैसे करते हैं? మరియు దీని యొక్క షూటింగ్ని ఎలా చేసుకుంటారు? भक्ति मार्ग में जो भी क्रियाकलाप होते हैं, భక్తి మార్గంలో ఏవైతే క్రియాకలాపాలు అవి అవుతూ ఉంటాయో उनकी शूटिंग कहाँ होती है? దాని యొక్క షూటింగ్ ఎక్కడవుతుంది? अभी संगम युग में हो रही है। ఇప్పుడు సంగమ యుగంలో అవుతుంది. तो जो दूध पानी चढ़ाते हैं, అయితే ఏదైతే పాలుని నీళ్ళని అర్పితం చేస్తారో, फल फूल चढ़ाते हैं, ఫలాలని పుష్పాలని అర్పితం చేస్తారో, ये कहाँ की शूटिंग है? ఇది ఎక్కడి యొక్క షూటింగ్ అయ్యింది? संगम युग की तो है, लेकिन कैसे? సంగమ యుగందైతే అయ్యింది, కానీ ఎలా? है? इसके ऊपर ఎవరిపైన? शिव तो बिंदी का नाम है। స్టూడెంట్ ఏదో శివుని పైన అని అన్నారు బాబా. శివుడిదైతే బిందువు యొక్క పేరు అయ్యింది. हाँ, जो సాకారునిది అని స్టూడెంట్ అన్నారు బాబా. साकार मुकर्रर रथ है, సాకార ముకర్రర్ రథం ఏదైతే ఉందో वो रथ ही पहले अज्ञानी था। ఆ రథమే మొదట అజ్ఞానిగా ఉండేది. उस अज्ञानी रथ को ఆ అజ్ఞాని రథానికి बेसिक ज्ञान वालों ने బేసిక్ జ్ఞానం వారు दूध और पानी चढ़ा करके పాలుని నీళ్ళని అర్పితం చేసి क्या किया? ఏం చేశారు? नहलाए धुलाई दिया। స్నానాన్ని చేయించేశారు. पूजन योग्य बनाए देते हैं। పూజా యోగ్యంగా తయారు చేసేస్తారు. तो बोला అయితే అన్నారు, ये शूटिंग किसने की? ఈ షూటింగ్ ఎవరు చేశారు? करने वाले कौन है? చేసేవారు ఎవరయ్యారు? अरे सूरज को पानी चढ़ाते हैं, అరే సూర్యునికి జలాన్ని అర్పిస్తారు. उस स्थूल सूरज की तो बात नहीं है। ఆ స్థూలమైన సూర్యుని యొక్క విషయం అయితే కాదు. ज्ञान सूर्य की भी बात नहीं है। ज्ञान सूर्य को क्या पानी देंगे? జ్ఞాన సూర్యుని యొక్క విషయం కూడా కాదు. జ్ఞాన సూర్యునికి జలాన్ని ఎలా ఇస్తారు? वो ज्ञान जल देने वाला है या लेने वाला है? వారు జ్ఞాన జలాన్ని ఇచ్చేటటువంటి వారయ్యారా లేక తీసుకునేటటువంటి వారయ్యారా? फिर ये शूटिंग कहाँ की है? మరి ఈ షూటింగ్ ఎక్కడిది? है? अरे बेसिक में वो आत्मा भी जब ज्ञान में आती है तो उसके ऊपर ज्ञान जल అరే బేసిక్లో ఆత్మ ఎప్పుడైతే జ్ఞానంలోకి వస్తుందో అప్పుడు బేసిక్ వారు వారి పైన జ్ఞాన జలాన్ని चढ़ाया जाता है। किसके द्वारा? అర్పితం చేస్తారు. అర్పితం చేయటం జరుగుతుంది. ఎవరి ద్వారా? बेसिक ब्राह्मणों के द्वारा चढ़ाया जाता है। బేసిక్ బ్రాహ్మణుల ద్వారా అర్పితం చేయటం జరుగుతుంది. ये एडवांस वाले ब्राह्मण उसको ज्ञान देते हैं। అర్పితం చేయటం జరుగుతుందా లేక అడ్వాన్స్ బ్రాహ్మణులు వారికి జ్ఞానాన్ని ఇస్తారా? बेसिक वाले ज्ञान देते हैं। బేసిక్ వారు జ్ఞానాన్ని ఇస్తారు. तो जैसे कि भक्तों के द्वारा शूटिंग हो जाती है, అప్పుడు ఎలాగూ అంటే భక్తుల ద్వారా షూటింగ్ అయిపోతుంది. कितनी बेसमझी है। ఎంత తెలివి తక్కువ. मूर्तियों को भोग लगाते हैं, విగ్రహాలకి భోగాన్ని పెడతారు. अब वो मूर्तियाँ कोई खाती थोड़े ही है। ఇప్పుడు ఆ విగ్రహాలు తింటాయా ఏంటి? भक्ति का पेशगिर कितना बड़ा हो गया। భక్తి యొక్క పేషగిరి ఎంత పెద్దదైపోయింది, చాలా విస్తారమైనది.
जैसे कि झाड़ बड़ा होता है, ఎలా అయితే వృక్షం పెద్దదిగా ఉంటుందో बीज से విత్తనంతోని कितना बड़ा झाड़ हो जाता है। ఎంత పెద్ద వృక్షం అయిపోతుంది. बाप आकर के ज्ञान का बीज डालते हैं, తండ్రి వచ్చి జ్ఞానం యొక్క బీజాన్ని వేస్తారు. उस ज्ञान रूपी बीज का फिर कितना विस्तार हो जाता है। మళ్ళీ ఆ జ్ఞానరూపీ బీజం యొక్క విస్తారం ఎంత పెద్దదైపోతుంది. भक्ति भी झाड़ है, భక్తి కూడా వృక్షమయ్యింది, ज्ञान बीज है। జ్ఞానం బీజం అయ్యింది. ये झाड़ कितना बड़ा है, वैरायटी मनुष्यों का। ఈ వృక్షం ఎంత పెద్దది, వెరైటీ మనుష్యులది. अभी तुम्हारी बुद्धि में ఇప్పుడు మీ బుద్ధిలోని रचयिता और रचना का सारा नॉलेज है। రచయిత మరియు రచనల యొక్క నాలెడ్జ్ మొత్తం ఉంది. रचयिता बाप రచయిత తండ్రి और रचना को మరియు రచనని दुनिया में सिवाय तुम बच्चों के कोई भी नहीं जानते। ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు, మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. और तुम बच्चों में भी जानने वालों में नंबरवार हैं। మరియు పిల్లలైన మీలోని కూడా తెలుసుకునేటటువంటి వారు నెంబర్ వారుగా అయ్యారు. जो जितना जानते हैं, ఎవరికి ఎంత తెలుసో, रचयिता बाप को जितना जानते हैं, రచయిత తండ్రి గురించి ఎంత తెలుసో उतना औरों को समझाते रहते हैं। అంతా వేరే వారికి అర్థం చేయిస్తూ ఉంటారు. ऐसे बच्चों को तो सारा दिन बुद्धि में सर्विस ही सर्विस रहती है। అటువంటి పిల్లలకైతే మొత్తం రోజంతా బుద్ధిలోని సర్వీస్ ఉంటుంది. सर्विस के सिवाय और कोई बात नहीं। సర్వీస్ తప్ప ఇంక వేరే ఏ విషయం లేదు. अभी आगे चल करके देखना ఇప్పుడు ముందుకు వెళ్ళే కొలది చూడండి कि कितने बच्चे अपनी हड्डियां भी इस सर्विस में स्वाहा करने वाले हैं। ఎంతమంది పిల్లలు ఈ సర్వీస్లోని తమ ఎముకలని స్వాహా చేసేవారు ఉంటారు. अभी तुम बच्चों ने ఇప్పుడు పిల్లలైన మీరు रचयिता और रचना के आदि मध्य अंत को जाना है। రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతం గురించి తెలుసుకున్నారు. जाना भी है और समझा भी है। తెలుసుకున్నారు కూడా మరియు అర్థం కూడా చేసుకున్నారు. 15 जून 1968 की वाणी का तीसरा पेज। 15 జూన్ 1968 యొక్క 3వ పేజీ. कितना बड़ा बेहद का झाड़ है। ఎంత పెద్ద బేహద్దు వృక్షం అయ్యింది. तुमको कोई कहते हैं, మిమ్మల్ని కొంతమంది అంటారు, ये झाड़ आदि सब तुम्हारी कल्पना है। ఈ వృక్షం కల్పవృక్షం మొదలుగున్నవి మీ యొక్క కల్పన అయ్యింది. अरे అరే, कल्पना की इसमें क्या बात है। కల్పన యొక్క విషయం దీనిలోని ఏముంది? ये तो तुम्हारी हिस्ट्री बताती है। ఇదైతే మీ యొక్క హిస్టరీ చెబుతుంది. कि इब्राहिम बुद्ध क्राइस्ट आदि 2500 वर्ष के अंदर ही आए हैं। ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్ మొదలుగున్న వారు 2500 సంవత్సరాల లోపలే వచ్చారు. तो जो भी दूसरे धर्म आते हैं, ఏవైతే వేరే ధర్మాలు వస్తాయో, दूसरे धर्म खंड आते हैं, వేరే ధర్మఖండాలు వస్తాయో वो सब द्वैतवादी द्वापर युग में आते हैं। అవన్నీ ద్వైత్వవాది ద్వాపరంలోని వస్తాయి. कल्पना कोई रिपीट थोड़ी ही होती है। కల్పన రిపీట్ ఏమైనా అవుతుందా ఏంటి?
ये तो नॉलेज है। ఇదైతే నాలెడ్జ్ అయ్యింది. नॉलेज को कल्पना कैसे कहेंगे? నాలెడ్జ్ ని కల్పన అని ఎలా అంటారు? कहता बाप और रचना के आदि मध्य अंत की नॉलेज पहले क्यों नहीं किसी ने कल्पना कर ली? कल्पना कोई रिपीट थोड़ी ही होती है। కల్పన రిపీట్ అవుతుందా ఏంటి? ये तो नॉलेज है। ఇదైతే నాలెడ్జ్ అయ్యింది. नॉलेज को कल्पना कैसे कहेंगे? నాలెడ్జ్ ని కల్పన అని ఎలా అంటారు? और कल्पना की बात होती ఒకవేళ కల్పన యొక్క విషయం అయినట్లయితే तो अब से पहले भी कोई ये कल्पना कर सकता था। ఇప్పటి నుంచి దీనికి ముందు కూడా ఎవరైనా కల్పనని చేసి ఉండొచ్చు. रचयिता बाप రచయిత తండ్రి और रचना के आदि मध्य अंत की नॉलेज पहले क्यों नहीं किसी ने कल्पना कर ली? మరియు రచన యొక్క ఆది మధ్య అంతం యొక్క నాలెడ్జ్ గురించి మొదటి కల్పన ఎవరైనా ఎందుకు చేసేయలేదు? ये तो पढ़ाई है। ఇదైతే చదువు అయ్యింది. कोई पढ़ करके क्या क्या बन जाते हैं। కొందరు చదివి ఏదేదో అయిపోతారు. तो उसको कल्पना कैसे कहेंगे? అప్పుడు దానిని కల్పనలు ఎలా అంటారు? ये नॉलेज है। ఇది నాలెడ్జ్ అయ్యింది. ये नई बातों की नॉलेज है सारी दुनिया के लिए। ఈ కొత్త విషయాల యొక్క నాలెడ్జ్ అయ్యింది మొత్తం ప్రపంచం అంతటి కోసం. क्योंकि ये भगवान वाच है। ఎందుకంటే ఇది భగవంతుడు వాచ్ అయ్యింది. नॉलेज भी नहीं है నాలెడ్జ్ కూడా కొత్తది. और ये ऊंचते ऊंच भगवान भी नया है। మరియు ఈ ఉన్నతోన్నతుడైన భగవంతుడు కూడా కొత్తవారు. नहीं तो इस दुनिया में अपन को भगवान कहलाने वाले तो बहुत हुए हैं। లేకుంటే ఈ ప్రపంచంలోని తమని భగవంతుడు అనిపించుకునేవారు చాలా మంది ఉంటారు. ये भी कहते हैं कृष्ण भगवान वाच। ఇది కూడా అంటారు కృష్ణ భగవాన్ వాచ్ అని. और तुम कहते हो शिव भगवान वाच। మరియు మీరంటారు శివ్ భగవాన్ వాచ్. तो हर एक की वाचा अपनी अपनी है। అయితే ప్రతి ఒక్కరి వాచ తమది తమది అయ్యింది. एक की वाचा दूसरे से मिल नहीं सकती। ఒకరి యొక్క వాచ రెండో వారితో కలవలేదు. एक की कर्मणा दूसरे से मेल खा नहीं सकती। ఒకరి కర్మన రెండో వారితోని మేలవ్వదు, కలవదు. एक की दृष्टि दूसरे जैसी हो नहीं सकती। ఒకరి దృష్టి వేరే వారి వలె అవ్వలేదు. एक का वाइब्रेशन दूसरे से मिल नहीं सकता। ఒక్కరి వైబ్రేషన్లు రెండో వారితో కలవలేవు. हर एक आत्मा में अपने अपने संस्कार भरे हुए हैं। ప్రతి ఒక్క ఆత్మలోని తమ తమ సంస్కారాలు నిండి ఉన్నాయి. अलग अलग వేరు వేరు. एक न मिले दूसरे से। ఒక్కరి సంస్కారం రెండో వారితో కలవదు. तो ये पढ़ाई है। అయితే ఇది చదువు అయ్యింది. उस स्कूलों में भी तो पढ़ाई होती है ना। ఆ స్కూళ్ళల్లోని కూడా చదువు అనేది అవుతుంది కదా. उस पढ़ाई को कल्पना कहेंगे क्या? ఆ చదువుని కల్పన అని అంటారా ఏంటి? यहाँ बाप है ज्ञान का सागर। ఇక్కడ తండ్రి అయ్యారు జ్ఞాన సాగరుడు, नॉलेजफुल నాలెడ్జ్ ఫుల్, सुप्रीम टीचर। సుప్రీం టీచర్. एक ही पढ़ाई पढ़ाने वाला है। ఒక్కరే చదువుని చదివించేవారయ్యారు. उनको सारी सृष्टि के आदि मध्यंत की नॉलेज है। వారికి మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క నాలెడ్జ్ ఉంది. शास्त्रों में लिखा हुआ है
శాస్త్రాలలోని వ్రాయబడి ఉంది. ऋषियों मुनियों से पूछो, तुम रचयिता रचना को जानते हो? ఋషులని మునులని అడగండి, మీరు రచయిత గురించి రచనల గురించి మీకు తెలుసా? तो कहते थे हम नहीं जानते हैं, नेति नेति। అయితే అంటారు మాకు తెలియదు, నేతి నేతి. इति माने अंत। ఇతి అంటే అంతం. हम उनके आदि और अंत को नहीं जानते। మాకు వారి యొక్క ఆది అంతం గురించి తెలియదు. अभी तुम तो समझते हो। ఇప్పుడు మీకైతే అర్థమవుతుంది. क्यों न ऋषियों मुनियों को नॉलेज मिले भी कहाँ से? ఆ ఋషులకి మునులకి నాలెడ్జ్ ఎక్కడి నుండి లభిస్తుంది? जो भी नॉलेज उठाई है वो शास्त्रों से उठाई है। ఏదైతే నాలెడ్జ్ ని తీసుకున్నారో అది శాస్త్రాల నుండి తీసుకున్నారు. और शास्त्र विकारी मनुष्यों ने लिखे हैं। మరియు శాస్త్రాలని వికారి మనుష్యులు వ్రాసారు. न देवताओं ने लिखे हैं न भगवान ने लिखे। దేవతలు వ్రాయలేదు, భగవంతుడు వ్రాయలేదు. वो तो देवी देवता सनातन धर्म की हिस्ट्री को ही नहीं जानते। వారికైతే దేవీ దేవతా ధర్మం యొక్క హిస్టరీ గురించే తెలియదు. जिन्होंने इस हिस्ट्री को जाना है, ఎవరైతే ఈ హిస్టరీ గురించి తెలుసుకున్నారో उन्होंने ही ऊंच पद पाया है। వారే ఉన్నతమైన పదవిని పొందారు. फिर जब संगम युग आवे, మళ్ళీ ఎప్పుడైతే సంగమ యుగం వస్తుందో तभी बाप आकर नॉलेज पढ़ावे। అప్పుడే తండ్రి వచ్చి నాలెడ్జ్ ని చదివిస్తారు. तो जो नए नए आते हैं वो इन बातों में बहुत मुझ जाते हैं। అయితే కొత్త వారు ఎవరైతే వస్తారో వారి ఈ విషయాలలోని చాలా సంశయాన్ని చెందుతారు. इसलिए कोई भी नए को यहाँ आना अलाउ नहीं किया जाता। అందువలనే కొత్త వారికి ఎవ్వరికి ఇక్కడ రావడానికి అలౌ అనేది చేయరు. पहले 7 दिन का कोर्स लेवे। మొదట 7 రోజుల కోర్సుని తీసుకోవాలి. कोर्स लेने के बाद కోర్సుని తీసుకున్న తరువాత 7 दिन की भट्टी में पड़े। 7 రోజులు భట్టీలోని ఉండాలి. बाद में ये नॉलेज समझ में आवेगी। తరువాత ఈ నాలెడ్జ్ అర్థమవుతుంది. कहते हैं అంటారు तुम लोग इतने थोड़े हो, మీరు ఎంత కొద్దిగా మంది ఉన్నారు. इतने थोड़े लोगों को ही इतनी ये भगवान की नॉलेज मिलती है। ఇంత కొద్ది మందికే ఈ భగవంతుని యొక్క నాలెడ్జ్ లభిస్తుందా? तुम इतने थोड़े ही राइट हो, మీరు ఇంత కొద్ది మంది రైట్ అయ్యారా? बाकी सारी दुनिया रंग है। మొత్తం ప్రపంచం అంతా మిగతాది రాంగ్ అయ్యిందా? क्या ये शास्त्र आदि सब झूठे हैं? ఏంటి ఈ శాస్త్రాలు మొదలుగొన్నవన్నీ అసత్యమా? ये बाइबल, कुरान, रामायण, महाभारत ये सब झूठे हैं क्या? ఈ బైబిల్, ఖురాన్, రామాయణం, మహాభారతం ఇదంతా అసత్యమా? बाप कहते हैं అసత్యమా ఏంటి? తండ్రి అంటారు कि सब शास्त्रों का माई बाप गीता ही झूठी। సర్వశాస్త్ర మై బాప్ తల్లి తండ్రి గీతానే ఎప్పుడైతే అసత్యమో तो सब शास्त्र बाल बच्चे भी झूठे हो जाते। అప్పుడు అన్ని శాస్త్రాలు వాటి యొక్క బాల్ బచ్చే పిల్ల జల్లలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్యమైపోతాయి. अभी तुम बच्चे जानते हो ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు कि वर्षा इन शास्त्रों से नहीं मिलेगा। వారసత్వం ఈ శాస్త్రాల ద్వారా లభించదు. वर्षा गीता से भी नहीं मिलेगा।
వారసత్వం గీత ద్వారా లభించదు. किससे मिलेगा? ఎవరితో లభిస్తుంది? वर्षा एक बाप से मिलता है. వారసత్వం ఒక్క తండ్రి ద్వారా లభిస్తుంది. कहते हैं गीता माई बाप है. అంటారు గీత మై బాప్ అయ్యింది, తల్లి తండ్రి అయ్యింది. हमारा है ही प्रवृत्ति मार्ग. మనది ప్రవృత్తి మార్గం అయ్యింది. माता है तो बाप भी चाहिए. మాత ఉంది అంటే తండ్రి కూడా కావాలి. रचयिता बाप से ही वर्षा मिलता है. రచయిత తండ్రితోనే వారసత్వం లభిస్తుంది. रचना से वर्षा नहीं मिल सकता. రచనతోని వారసత్వం లభించదు. वेदों शास्त्रों आदि में रचयिता और रचना की नॉलेज हो ही नहीं सकती. వేదాలలోని శాస్త్రాలలోని మొదలుగున్న వాటిల్లోని రచయిత మరియు రచనల యొక్క నాలెడ్జ్ అనేది ఉండనే ఉండదు. क्यों नहीं हो सकती? ఎందుకని ఉండలేదు? क्योंकि शास्त्र लिखने वाले जो भी मनुष्य मात्र हैं, ఎందుకంటే శాస్త్రాలను వ్రాసేటటువంటి ఎంతమంది అయితే మనుష్యులు ఉన్నారో वो सब जन्म मरण के चक्र में आने वाले हैं. వారందరూ జనన మరణ చక్రాల్లోకి వచ్చేటటువంటి వారు అయ్యారు. जन्म मरण के चक्र में आने वालों को अपने पूर्व जन्मों की स्मृति नहीं रहती. జనన మరణ చక్రాల్లోకి వచ్చేటటువంటి వారికి తమ పూర్వ జన్మల యొక్క స్మృతి ఉండదు. ये सारी दुनिया के आदि मध्य अंत को तो वो ही बता सकता है. ఈ మొత్తం ప్రపంచం యొక్క ఆది మధ్య అంత గురించి వారే చెప్పగలుగుతారు. जो सदा काल जन्म मरण के चक्र से मुक्त हो. ఎవరైతే సదాకాలికం కోసం జనన మరణ చక్రాల నుండి ముక్తై ఉంటారో वो निरंजन निराकार है. వారు నిరంజన్ నిరాకారుడయ్యారు. वो कोई पाप पुण्य का వారికి పాప పుణ్యం యొక్క ఏమీ भेद नहीं लगता. భేదం అనేది అంటుకోదు. तो उनसे पूछना पड़े అయితే వారిని అడగాల్సి ఉంటుంది. कि पहले ये तो बताओ మొదట ఇదైతే చెప్పండి, कि वेदों से कौन सा धर्म स्थापन हुआ. వేదాలతోని ఏ ధర్మం స్థాపన అయ్యింది? कहते हैं वैदिक धर्म स्थापन हुआ. అంటారు వైదిక ధర్మం స్థాపన అయ్యిందని. अरे అరే धर्म का नाम धर्म पिता के आधार पर पड़ता है ధర్మం యొక్క పేరు ధర్మపిత ఆధారంగా పడుతుందా या पुस्तक के आधार पर पड़ता है. లేక పుస్తకం ఆధారంగా పడుతుందా? बाइबल से कोई बाइबल ही धर्म निकला क्या? బైబిల్ నుండి బైబిలీ ధర్మం ఏమైనా వెలువడిందా ఏంటి? कुरान से कोई कुरानी धर्म निकलता है क्या? ఖురాన్ నుండి ఖురానీ ధర్మం ఏమైనా వెలువడుతుందా ఏంటి? ये तो बाप आकर के ఇదైతే తండ్రి వచ్చి सनातन धर्म की स्थापना करते हैं. సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తారు. कोई सनातन पुरुष के द्वारा. सनातन माने पुराने ते पुराना. ఎవరో సనాతన పురుషుని ద్వారా. సనాతనం అంటే పురాణతే పురాణ, అతి పురాణ ధర్మం. और मुख्य धर्म तो है ही चार. పురాతన ధర్మం మరియు ముఖ్యమైన పురాతన ధర్మాలయ్యాయి 4. हर एक धर्म का एक मुख्य शास्त्र होता है. ప్రతి ధర్మం యొక్క ఒక ముఖ్య శాస్త్రం ఉంటుంది. ये हिंदू धर्म के तो कितने शास्त्र बनाई दिए. ఈ హిందూ ధర్మానికైతే ఎన్ని శాస్త్రాలను తయారు చేసేశారు? 10 शास्त्र थोड़े ही होते हैं. 10 శాస్త్రాలు ఉంటాయా ఏంటి? शासन करने वाला विधान तो एक होता है ना. శాసనాన్ని చేసేటటువంటి విధానం అయితే ఒకటే ఉంటుంది కదా.
भारत की गवर्नमेंट का संविधान बनाया गया। భారత్ యొక్క గవర్నమెంట్ యొక్క సంవిధానాన్ని తయారు చేశారు. एक संविधान है या दो चार हैं? ఒక సంవిధానం అయ్యిందా లేక 2-4 ఉన్నాయా? तो ये भी वंडरफुल बात है అయితే ఇవి కూడా వండర్ఫుల్ విషయాలు అయ్యాయి, जो एक भी मनुष्य नहीं जानते। ఏదైతే ఒక్క మనుషులకి కూడా ఇది తెలియదు. अभी बाप ही आकर के ब्राह्मण कुल स्थापन करते हैं। ఇప్పుడు తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు. जो पक्के पक्के ब्राह्मण बनते हैं सो पक्के देवता बनेंगे। ఎవరైతే అసలైన బ్రాహ్మణులుగా అవుతారో వారి అసలైన దేవతలుగా అవుతారు. बाप आकर कोई शूद्रों को नॉलेज नहीं देते हैं। తండ్రి వచ్చి శూద్రులకి నాలెడ్జ్ ఏమని ఇవ్వరు. शूद्रों को नॉलेज देने का सिलसिला कब तक चला? శూద్రులకి నాలెడ్జ్ ఇచ్చేటటువంటి క్రమం ఎంతవరకు నడిచింది, ఎప్పటి వరకు నడిచింది? है? है? 69 69 వరకా? 69 तक शूद्रों को ज्ञान दिया गया। 69 వరకు శూద్రులకి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగిందా? उसके बाद ब्राह्मणों को ज्ञान दिया गया। దీని తరువాత బ్రాహ్మణులకి జ్ఞానం ఇవ్వడం జరిగిందా? अरे बाप कब आते हैं? అరే తండ్రి ఎప్పుడు వస్తారు? तो 76 में जब आवेंगे तभी तो ब्राह्मणों को ज्ञान देंगे। అయితే 76లో ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే నాలెడ్జ్ని ఇవ్వడం ప్రారంభిస్తారు కదా. उससे पहले कौन सी मशीनरी चल रही थी? దానికి ముందు ఏం మషినరీ నడిచేది? शूद्रों को శూద్రులని ब्राह्मण बनाने की मिशनरी थी। బ్రాహ్మణులుగా తయారు చేసేటటువంటి మిషన్ ఉండేది. अभी हमारी डबल मिशनरी है। ఇప్పుడు మనది డబుల్ మిషనరీ అయ్యింది. तुम शूद्रों को ब्राह्मण भी बनाते हो మీరు శూద్రులని బ్రాహ్మణులుగా కూడా తయారు చేస్తారు. और फिर ब्राह्मणों को మళ్ళీ తరువాత బ్రాహ్మణులని देवता बनाने का भी దేవతలుగా తయారు చేసేటటువంటిది కూడా ज्ञान बाप से दिलवाते हो। జ్ఞానాన్ని తండ్రితోని ఇప్పిస్తారు. जो ब्राह्मण बनते हैं బ్రాహ్మణులుగా ఎవరైతే తయారవుతారో वो ही फिर सूर्यवंशी चंद्रवंशी कुल में अपना पद पाते हैं। మళ్ళీ వారే సూర్యవంశీ చంద్రవంశీ కులంలోని తమ పదవిని పొందుతారు. इस बात का किसी को पता नहीं है। ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియదు. ये शास्त्र आदि सब रचना है। ఈ శాస్త్రాలు మొదలుగొన్నవన్నీ రచనలు అయ్యాయి. रचयिता तो एक ही बाप है। రచయిత అయితే ఒక్కరే తండ్రి అయ్యారు. रचना से वर्षा नहीं मिल सकता। రచనతోని వారసత్వం లభించలేదు. वो तो बाप ही है। అదైతే తండ్రి అయ్యారు. सर्वशास्त्र में शिरोमणि गीता गाई हुई। సర్వశాస్త్ర శిరోమణి గీత గాయనం చేయబడింది. जरूर गीता रूपी संविधान से श्रेष्ठ शासन किया गया होगा। జరూర్ తప్పకుండా గీతారూపి సంవిధానంతోని శ్రేష్టమైన శాసనాన్ని చేసి ఉండొచ్చు. अभी ये कोई नहीं जानते हैं कि भगवान किसको कहा जाता है। ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు భగవంతుడు అని ఎవరని అంటారు. भगवान कहा जाता है ईश्वर को। భగవంతుడు అని ఈశ్వరుణ్ణి అంటారు. ईश माने शासन करता, ఈష్ అంటే శాసనకర్త, वर माने श्रेष्ठ। వరుడు అంటే శ్రేష్టం.
जो दुनिया का श्रेष्ठ से श्रेष्ठ शासन करता है, ఎవరైతే ప్రపంచం యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన శాసనకర్త అయ్యారో, वो राजाएं लोग तो कितनी जोर जबरदस्ती करते हैं शासन चलाने के लिए। ఆ రాజులు మొదలుగున్న వారైతే ఎంత బలవంతమైన శాసనాన్ని చేస్తారో తమ శాసనాన్ని చేయడం కోసం. राजाइयां चलती हैं, मिलिट्री रखी जाती है, రాజ్యభాగం నడుస్తుంది, మిలిటరీని పెట్టుకుంటారు, पुलिस रखी जाती है, పోలీసుల్ని పెట్టడం జరుగుతుంది, कितना प्रबंध करते हैं ఎన్ని ఏర్పాట్లని చేస్తారు कंट्रोल करने के लिए। కంట్రోల్ చేయటం కోసం. यहाँ तो बाप कोई जोर जबरदस्ती नहीं करते, ఇక్కడైతే తండ్రి ఏమి బలవంతాన్ని చేయరు. बड़ी सहज सहज राजधानी की स्थापना होती है। చాలా సహజంగా రాజధాని స్థాపన అవుతుంది. इतना श्रेष्ठ शासन भगवान का होता है। ఇంత శ్రేష్టమైన శాసనం భగవంతుడిది ఉంటుంది. उनको कहा जाता है भगवान भगवती का राज्य। వారిని అంటారు భగవాన్ భగవతి యొక్క రాజ్యం అని. ये कोई नहीं जानते, ఇది ఎవ్వరికీ తెలియదు. कह देते हैं भगवान सर्वव्यापी है। అనేస్తారు భగవంతుడు సర్వవ్యాపి అయ్యారని. जैसे अभी दुनिया के देशों में ఎలా అయితే ఇప్పుడు ప్రపంచం యొక్క దేశాలలోని जो राज्य है वो किसका राज्य है? ఏ రాజ్యాలైతే ఉన్నాయో అవి ఎవరు రాజ్యాలయ్యాయి? एक का राज्य है या प्रजा के ऊपर प्रजा का राज्य है? ఒకరి రాజ్యం అయ్యిందా లేక ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం అయ్యిందా? सब देशों में प्रजा के ऊपर प्रजा का राज्य है। అన్ని దేశాలలోని ప్రజలపైన ప్రజల యొక్క రాజ్యం అయ్యింది. तो जैसे कि सब शासनकर्ता हो गए, ఎలాగంటే అందరూ శాసనకర్తలు అయిపోయినట్లు. जैसे भगवान को सर्वव्यापी बताई दिया, ఎలా అయితే భగవంతుణ్ణి సర్వవ్యాపి అని చెప్పేశారో वैसे शासन करने वाले सर्वव्यापी हो गए। అలాగే శాసనాన్ని చేసేటటువంటి వారు కూడా సర్వవ్యాపి అయిపోయారు. फिर कहते हैं कृष्ण में भी फलाना है, మళ్ళీ అంటారు కృష్ణుల్లోని కూడా ఫలానా వారు ఉన్నారు, फलाने में भी फलाना है। ఫలానాలోని కూడా ఫలానా వారు ఉన్నారు. ये सर्वव्यापी की नूंद भी ड्रामा में है। ఈ సర్వవ్యాపి యొక్క నూందు కూడా డ్రామాలో ఉంది. अभी बाप सन्मुख आकर के तुम बच्चों को समझाते हैं, ఇప్పుడు తండ్రి వచ్చి సన్ముఖంగా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు, सिखलाते हैं इस रथ द्वारा। నేర్పిస్తారు ఈ రథం ద్వారా. क्योंकि राजधानी तो स्थापन होनी है ना, ఎందుకంటే రాజధాని అయితే స్థాపన అవ్వాలి కదా. तो रथ तो जरूर चाहिए। అయితే రథం అయితే తప్పకుండా కావాలి. क्योंकि आत्मा तो है निराकार। ఎందుకంటే ఆత్మ అయితే అయ్యింది నిరాకారం. निराकार तो सिखला नहीं सके। నిరాకారుడైతే నేర్పించలేరు. निराकार आत्मा को साकार शरीर मिलता है। నిరాకార ఆత్మకి సాకార శరీరం లభిస్తుంది. निराकार నిరాకారుడు और साकार दोनों మరియు సాకారుడు को मिलाने से जीवात्मा कहा जाता है। ఇద్దరిని కలిపినట్లయితే అప్పుడు జీవాత్మ అని అంటారు. जीवित आत्मा। జీవిత ఆత్మ. नहीं तो परम धाम में शरीर नहीं होता है। లేకుంటే పరంధామంలో శరీరం ఉండదు. तो आत्माएं जैसे कि जड़वत पड़ी रहती है। అయితే ఆత్మలు ఏ విధంగాను అంటే జడత్వంగా పడి ఉంటాయి. यहाँ तो दो हो जाते हैं, एक आत्मा एक शरीर। ఇక్కడైతే రెండు అయిపోతాయి, ఒకటి ఆత్మ రెండోది శరీరం.
तो ये अर्थ भी किसी की बुद्धि में नहीं है कि आत्मा क्या चीज है। అయితే ఈ అర్థం కూడా ఎవ్వరి బుద్ధిలోని లేదు, ఆత్మ ఏ వస్తువు అనేది. तो जब आत्मा को ही नहीं जानते हैं అయితే ఆత్మ గురించి ఎప్పుడైతే తెలీదో तो फिर बाप को कैसे जानेंगे। అప్పుడు తండ్రిని మళ్ళీ ఎలా తెలుసుకుంటారు. अभी बाप बैठ तुम बच्चों को रियलाइज कराते हैं, ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు రిలైజ్ చేయిస్తారు, అనుభూతిని చేయిస్తారు. कि तुम देह नहीं हो, ఏమనంటే మీరు దేహం కాదు, देह को चलाने वाली तुम आत्मा हो। దేహాన్ని నడిపించేటటువంటి మీరు ఆత్మలయ్యారు. देह में हरकत करने वाली इंद्रियों को चलाने वाली तुम आत्मा हो। దేహంలోని కదలికని చేసేటటువంటి మీరు ఆత్మలయ్యారు. आत्मा और परमात्मा का ज्ञान बाप ही आकर देते हैं। ఆత్మ మరియు పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని తండ్రి వచ్చి ఇస్తారు. ओम शांति। ఓం శాంతి. విసిడి నంబర్ 993, కలకత్తా, పశ్చిమ బెంగాల్. ఓం శాంతి.